పని చేసినా మన చంద్రాల సార్తోనే సురువు కావాలి. జనం కోసం సార్ తన్లాట మాటల్లో చెప్పవశం కాదు. కాకపోతే సార్ మస్తు ముంగటిపై ఆలోచనలు చేస్తాడు, గట్లనే చేయాలి కూడా. కానీ మన జనాలకు అది అర్థం కాదు. సారు ఏడుకో తీసుకోవాలనుకుంటాడు, పబ్లిక్ ఆడికి రారు, గక్కనే తక్లీఫ్ ఉంటుంది. అయినా సార్ ఏం నారాజుగాడు, అందిన కాడికి తిప్పల పడతానే ఉంటాడు. ఇప్పుడు కూడా ఏదో మంచి పని సురువు చేసిండు, జాగ్రత్తగిని పాటిద్దాం రారి రారి. పెద్ద నోట్లు రద్దు చేయాలని మోడీ సార్కు చెప్పి చేయించిన నవాంధ్ర నవయుగ చక్రవర్తి చంద్రాల్ సారు చేతులు కట్టుకొని ఉత్తగానే కూర్చుంటే అవుతుంది. ఆయన ఆలతికి తగ్గట్టు పెద్ద పథకమే షురూ చేసిండు. అదేందంటే పర్సు పథకం. ఇగో మనం మలుసుకొని జేబులో పెట్టుకునే పర్సు కాదది. అదేందో సారే చెప్తున్నాడు, ఇనుండ్రి. అదే ఏపీ పర్స్ అనేది స్పేస్ లేకుండా కొట్టాలి, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. ఇంకా ఈ పక్క చూస్తే ఇవన్నీ మొబైల్. గా ముచ్చట మాకు తెలుసు గాని అసలు ముచ్చట చెప్పు బాబు, పర్స్ అంటే ఏంటిదో? ఇది వాలెట్స్, ఇవి పక్కన వచ్చేది బ్యాంకింగ్. మీకు ఇవన్నీ కూడా 30-40 వస్తే కొంచెం కింది కూడా వస్తాయి. బట్ అయినా దీంతోనే ఎవరికేం వరుగుతుంది సారు? ఎవరైతే పెన్షన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ అంటే ఎవరైనా సరే. నీ మాటలకేంది సారు, కడుపు నిండినట్టే ఉంటాయి. మళ్ళా నువ్వు చేతికి గడియారం లేకున్నా, చేతుల చిన్న పైస లేకున్నా రాష్ట్రాన్నేలే గొప్పోనివి. ఈ పర్సు ఏంది, అసలు ఏ పర్సు లేకున్నా గాని దేశ విదేశాలు తిరిగే ఇలువున్నోనివి. ఏ చదువురాని గిసోంటి ముసలోళ్ళ పరిస్థితి ఏంది సారు? మరి చేసిన వాళ్ళు డబ్బులు వస్తాయి, చేసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. చల్లగా ఏసీలో కూర్చొని సెల్లు ముచ్చట్లు మంచిగానే చెప్తున్నావు గాని సెల్లు ఫోన్లల్లో పచ్చ కట్టుకొత్తి మాట్లాడోడు కూడా శాతగాని వాళ్ళు ఏం చేయాలి? గోషికే గతి లేని వాళ్ళు ఈ పర్సన్ ఎడబెట్టుకుంటారు సీఎం సారు. ఇగో గీడ పింఛన్ కోసం విశాఖపట్నం మునకపాకల ముసలోళ్ళని చూడు. చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకువై కూడెట్టావు, కాళ్ళు చేతులు లేవు తండ్రి, కూకుడు దేకుతున్నాము, కొత్తవంతి ఏ దారి లేదు, వచ్చిందో పడుకాపులు పడి రోడ్డు మీద పడుకొని ఉన్నావు తండ్రి. అయ్యో ఏం తిప్పాల చూడండి. అరే రే నువ్వు కేసుకోకుండ్రీ అవ్వలు. అగో గీ అమ్మ చూడు, లైన్ కట్టకుండానే ఇస్తారని చంద్రాల్ సార్ బొమ్మున్న పసుపు రంగు సంచి తెచ్చుకున్నా గానీ లాభం లేకుండా వాయే. ఇక బాటిల్ కూడా పసుపు కలర్ లో తెచ్చుకోకపోయినావు. ఎంతకని చెప్పాలి గాని ఈ పర్సుల ముచ్చట జరంతసేపు పక్కకు పెట్టి రిజర్వ్ బ్యాంక్ మేనేజర్ కు ఉత్తరం రాసి ఈ ముసలోళ్ళకి సరిపోయేంత పైసలు తెప్పే రాదుండ్రి సారు. నీ రుణమేం ఉంచుకోరు సారు పేదోళ్ళు.